వీడేంటి ఇంత పొద్దున్నే లేచి రెడీ అవుతున్నారని చూస్తున్నారా? ఎస్, మీరు అనుకున్నది నిజమే. అమ్మాయిని కలవడానికే వెళ్తున్నాడు. ఆమెని ప్రేమిస్తున్నానని చెప్పడానికి కాదు. బహుశా మనం కలవడం ఇదే చివరిసారి అని చెప్పడానికి వెళ్తున్నాడు. తనే మనోడి గర్ల్ ఫ్రెండ్. సారీ ఫర్ ద డిలే బంగారం. అసలు నువ్వు మనిషివేనా? ఎప్పుడు ఇలా లేట్ చేస్తూనే ఉంటావా? అలా కాదు నాన్న, కొంచెం వర్క్ ఉండి లేట్ అయింది అంతే. ఓ, ఏం వర్క్ సార్? సీఎం తో మీటింగా లేక పిఎం తో చాటింగా? నువ్వంత హార్ష్గా మాట్లాడకు బంగారం, నా చిట్టిగుండె తట్టుకోలేదు. నీ మీమ్స్ తెలివితేటలు నా దగ్గర చూపించకు. అది కాదు నాన్న, కొంచెం వర్క్ ఉండి లేట్ అయింది అంతే. ఎప్పుడు ఏదో ఒక సోది చెప్తూనే ఉంటావా? ఏంటి నాది సోదా? కాదా? ఓకే తల్లి, ఇదే లాస్ట్, వదిలే. ఓకే. ఇంతకీ ఆర్డర్ చేసావా? సారీ, మర్చిపోయా. బేరా ఈ రోజుకి వస్తాడంటావా? సార్ ఏం కావాలి? ఏం కావాలి? కొంచెం విషయం ఉంటే సార్ కి తెచ్చివు. అలాగే మేడం. ఏంటి బ్రో అంత హార్ష్గా మాట్లాడుతున్నావు? మీకు విషయం తెచ్చమంటారా? ఏదో ఒకటి తీసుకురా దూత. అదే సార్, ఏం కావాలి? చాక్లెట్ బ్రౌన్ తీసుకురా. అయ్యో, టైం అయిపోయింది, నేను వెళ్తాను. అప్పుడేనా? నువ్వు ఇంకో గంట ఆగిరా. సారీ చెప్పాను కదా. ఓయ్ బిల్ మర్చిపోయా. ఇదిగో. నీ పేరేంటి బాబు? ఇంతకీ మీరు? చెప్తా. ఇంతకీ ఈ అమ్మాయి ఎవరు? తనా? నా బంగారం. అంటే మీకు ఎందుకు సార్ ఇవన్నీ? ప్రేమించుకుంటున్నారా? అవును సార్. ఇంతకీ మీ నస ఏంటి? వచ్చిన పని చూసుకోక. ఆ పనిలోనే ఉన్నా బాబు. వచ్చిన పని చూసుకుని వెళ్ళండి సార్. ఊరకే నస. నేను అమ్మాయి ఫాదర్ని. సార్ అంటే అది అంతలోనే రెస్పెక్ట్ పెరిగింది? అది కాదు సార్. చెప్పు. అంటే తను మీ అమ్మాయి అని తెలియక. తెలిస్తే? సార్ అది మీ అమ్మాయి అంటే చాలా ఇష్టం సార్. ఇంకా చాలా బాగా చూసుకుంటాను సార్. ఇలాగా? ఇలా కాదు సార్. నువ్వు తిన్న బ్రౌనీకే బిల్లు కట్టలేవు, నువ్వు చూసుకుంటావు అతనని? అలా కాదు సార్. నీ వయసు ఎంత? 25 సార్. ఏం చేస్తుంటావు? చిన్న స్టార్టప్లో వర్క్ చేస్తుంటాను సార్. జీతం ఎంత వస్తుంది? కటింగ్స్ అన్ని పోను 23-24 వస్తాయి సార్. మరి బిల్లు నువ్వెందుకు కట్టలేదు? అంటే మంత్ ఎండింగ్ కదా సార్, కొంచెం టైట్ అయింది. మంత్ ఎండింగ్కి నీ దగ్గర డబ్బులు లేవు కానీ నీకు నా కూతురు కావాలా? ఎలా చూసుకుంటావురా దాన్ని? బాగా చూసుకుంటాను సార్. బాగా చూసుకుంటావా? బాగా. మంత్ ఎండింగ్కి డబ్బులు ఉండవుగా, ఎలా? ఒక పని చెయ్యి, అడుక్కో తిను. సార్ మీరు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు సార్. నీ మొహానికి నా స్టేటస్కి నా కూతురు కావాలా? ఏరా, బాగా చూసుకుంటావా? బాగా అంటే హ్యాపీగా చూసుకుంటాను సార్. నీ దగ్గర మంత్ ఎండ్కి డబ్బులుండవు కానీ హ్యాపీగా చూసుకుంటావా? చూడు, నువ్వు నిజంగా మా అమ్మాయిని ప్రేమించుంటే, తను నిజంగా సంతోషంగా ఉండాలనిపిస్తే తనను వదిలే. ఏంటి సార్ అలా మాట్లాడతారు? నీకు వచ్చేదే 23,000. దాంతో మా అమ్మాయిని ఎలా చూసుకుంటావురా? తన నెల ఖర్చులకు కూడా సరిపోరా డబ్బులు, తెలుసా నీకు? అదే నీకేం తెలుసురా నా కూతురు గురించి? నువ్వేదో 2 కోతివేషాలు వేసి 4 డైలాగులు కొడితే అది ప్రేమ అనుకుంటుంది ఆ పిచ్చిది. తన్ని ఎలా పెంచానో తెలుసా నీకు? తన కాలు కింద నడిస్తే కమిలిపోతాయని ఈ చేతులతో నడిపించానురా. కంటికి రెప్పలా చూసుకున్నా.
అది అడిగిన వెంటనే ప్రతిదీ తన కాళ్ళ దగ్గర తీసుకొచ్చి పెట్టాను. రేయ్, తనకిప్పటికీ తిన్న తర్వాత సరిగా హ్యాండ్ వాష్ చేసుకోనికి కూడా రాదు. అంత గారాభంగా పెంచాను. కాదు, యువరాణిలా పెంచాను తెలుసా. నువ్వు నిజంగా మా అమ్మాయిని ప్రేమించుంటే, తను సంతోషంగా ఉండాలనుకుంటే తనను వదిలేయి. లేదు, ఇదంతా మీ అమ్మ వాళ్ళకి చెప్పి బెదిరిస్తాను అనుకుంటున్నావేమో. పారాని పాదాలతో పచ్చటి గడప దాటాల్సిన నా కూతురు ఎర్రటి రక్తం తొక్కి మా శివలపై నుంచి వెళ్తుంది. గుర్తుపెట్టుకో. గతంలో కులాలు, మతాలు, జాతులు, వర్గాలు అడ్డొచ్చేవి. కానీ ఇప్పుడు అడ్డొచ్చేది ఒక్కటే ఒకటి, డబ్బు మాత్రమే. వదులు. ఎందుకు వచ్చావు? సారీ. ఆపు. నేను నిన్నెంత ఇష్టపడుతున్నానో నీకు తెలుసు. నీ గురించి మా ఇంట్లో వాళ్ళకి చెప్తా అన్నాను. వాళ్ళు ఒప్పుకోకపోతే వదిలేసి వస్తానని చెప్పాను. అయినా కూడా నువ్వు నన్ను నమ్మలేదు కదా. ఏ దేవుని వరమో, ఏ జన్మ సుకృతమో తెలియదు కానీ ఈ జన్మకి నీ ప్రేమను పొందగలిగాను కానీ నిన్ను కాదు. ఇంతలా ప్రేమించి ఎలా వదులుకున్నావు? దేవుడైన శ్రీకృష్ణుడికే తప్పలేదు, నేనెంత. ఇంత ప్రేమని ఎలా దాచుకున్నావురా? శివుడి విషయాన్ని కంఠంలో దాచుకున్నాడు, నీ ప్రేమను నా గుండెల్లో దాచుకుంటాను. రాజు, రేపు పొద్దున 6 గంటలకు బండితి అర్జెంట్ పని ఉంది, ఊరికి వెళ్ళాలి. మీరు మల్లంగా భావించే నా ప్రేమని ఈ పవిత్ర దేవాలయంలో మీకు అప్పగిస్తున్నాను సార్. ఆకాంక్ష, నేను శివ ఫ్రెండ్ని, గణేష్ని. యాక్చువల్లీ ఏం జరిగిందంటే, మంతేంటికి డబ్బులుండవుగా, ఎలా? ఒక పని చెయ్యి, అడుక్కో తిను. చూడు, నువ్వు నిజంగా మా అమ్మాయిని ప్రేమించుంటే, తను నిజంగా సంతోషంగా ఉండాలనిపిస్తే తనను వదిలేయి. పారాని పాదాలతో పచ్చటి గడప దాటాల్సిన నా కూతురు ఎర్రటి రక్తం తొక్కి మా శివలపై నుంచి వెళ్తుంది. గుర్తుపెట్టుకో, గుర్తుపెట్టుకో. శివ, శివ, ఆగు శివ. నాకు నిజం తెలిసిపోయింది. నాకు కష్టం వచ్చింది. నువ్వు నా తోడుంటే ఆ కష్టం తీరిపోతుంది. నువ్వు నన్ను ఎంత లవ్ చేస్తున్నావో చెప్పు. అందరిలాగా ఆకాశమంతా భూలోకమంతా కాకుండా నిజం చెప్పు. నేను కూడా అందరిలా అలా చెప్పను కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే, నువ్వు కష్టంలో ఉంటే నేను నీ ముందుంటా. అదే నువ్వు బాధలో ఉంటే నీ పక్కనే ఉంటా. నువ్వు సంతోషంగా ఉంటే నీతోనే ఉంటా. నువ్వంటే అంత ఇష్టం నాకు. సార్, మీకు విషయం చెప్తే గుర్తుంచుకోండి. మీ అమ్మాయికి నచ్చిన వాడికి ఇచ్చి పెళ్లి చేస్తే అది సంసారం అవుతుంది. అదే మీకు నచ్చిన వాడికి ఇచ్చి పెళ్లి చేస్తే ఏమవుతుందో ఆలోచించుకోండి.
ప్రేమ అనేది 2 అక్షరాల పదం మాత్రమే కాదు, 2 హృదయాల చప్పుడు. ప్రేమ అనేది ఒక క్షణాన పుట్టి మరో క్షణాన వెళ్ళిపోయేది కాదు. నిజంగా ఒక అమ్మాయిది స్వచ్ఛమైన ప్రేమే అయితే దానికి కులాలు, మతాలు, స్థాయి, డబ్బు ఏవీ కారణాలు అవ్వవు.